మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజుని మహానాడు అనే ఒక గొప్ప పేరుతో ఒక గొప్ప కార్యక్రమంగా ప్రతిసారి కూడా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కొన్ని లక్షల మంది పసుపు జెండాలతోటి పసుపు సైనికులు ఒకే కుటుంబ సభ్యుల్లాగా ఒకే చోట ఘనంగా జరుపుకునే వాళ్ళం. కానీ ఈసారి నరేంద్ర మోదీ పిలుపు మేరకు మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మన అందరం కూడా ఈ ఇంధనం కొరత ఉన్నందుకు ఖర్చులు తగ్గించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అని చెప్పేసి ఆ విధానంగా ఆలోచించి పొదుపు చేయాలి. దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఇంధనం అయితేనేమి, ఇప్పుడు వారి వాహనాలు కూడా చూస్తున్నాం మనం. నరేంద్ర మోడీ గారు 2 వాహనాలనే వినియోగిస్తున్నారు. ఆ విధంగా ఆ దిశగా ఆలోచించి ఈ వర్చువల్ విధానాన్ని, మహానాడుని వర్చువల్ విధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్స్ ని ఏర్పాటు చేసి కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ప్రధాన కార్యక్రమం అక్కడి నుంచి నిర్వహించడం జరిగింది. పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి 1875 క్లస్టర్స్ లో ఎవరి నియోజకవర్గంలో వారు నిర్వహించే విధంగా ఎంతో ఘనంగా జరిగింది. వాస్తవానికి ఇది ఎంత మాత్రం సక్సెస్ అవుతుంది ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించిన సందర్భం. అయితే మనం అనుకున్న దానికంటే కూడా మొదటి రోజు దాదాపు 7.5 లక్షల మంది వీక్షించడం జరిగింది. రెండవ రోజు అంటే నిన్న నందమూరి తారక రామారావు పుట్టినరోజు 18 లక్షల మంది వీక్షించడం జరిగింది. అటెండెన్స్ కూడా మనం గమనించినట్టుగా అయితే మనం ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా నమోదైంది. ఇది ఒక గొప్ప విజయం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మహిళా సాధికారత అని సాధారణంగా మాటల్లో పరిమితం అవుతూ ఉంటది, కానీ ఇప్పుడు చేతల్లో చేసి చూపించిన ప్రభుత్వం ఏదైనా ఉందయా అంటే అది తెలుగుదేశం పార్టీ. ఆ ఘనత నందమూరి తారక రామారావు గారు 1882 పార్టీ స్థాపించిన తరువాత 1983లో మహిళలకు తండ్రి ఆస్తిలో సమాన హక్కుని కల్పించారు. అంతేకాదు విద్యారంగం అయితేనేంటి, వైద్య రంగం అయితే గృహిణులు ఇంటికి పరిమితం కాకూడదు అంటే అని చెప్పుకుంటూ మొట్టమొదట డ్వాక్రా సంఘాల ద్వారా చిన్నగా మొదలుపెట్టి మహిళలకు ఆర్థికంగా ఒక సహాయం ఏర్పరిచి వారు ఆర్థికంగా వెనుకబడకుండా చూసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. ఆ ఘనత నందమూరి తారక రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి దక్కుతుంది అని నేను తెలియజేస్తున్నాను. మహిళలకు పెద్దపీట వేస్తూ మహానాడు కార్యక్రమంలో, నిన్న జరిగినటువంటి మహానాడు కార్యక్రమంలో ఒక పెద్ద స్థానాన్ని కలిగించారు మహిళలకి. మహిళలందరూ కూడా స్వాగతిస్తున్నాము. 33% చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అందుకు నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మహిళలందరి తరఫున కూడా మేమందరూ స్వాగతిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మేమందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారము. ఈరోజు మహానాడు వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ వైజ్ డిజిటల్ మహానాడు వేదికలో నారా లోకేష్ గారు మహిళలకి 33% స్థానిక సంస్థలు కేటాయిస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పార్లమెంటులో కూడా కేటాయించే విధంగా బిల్లు పాస్ చేసే విధంగా మహానాడులో తీర్మానం చేయడం జరిగింది. ప్రత్యేకంగా మా మహిళలందరూ నారా లోకేష్ అన్న గారికి, నారా లోకేష్ అన్న థ్యాంక్ యూ చెప్పడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మహిళలు చట్టసభల్లో ఉండాలి,
చట్టసభల్లోనే ఉంటేనే ఆ రాజ్యం రామరాజ్యం అవుతుంది అనే విధంగా ఈరోజు మహిళా సాధికారతతో మహానాడు వేదిక స్పష్టమైన హామీలు ఇస్తూ చట్టసభల్లో మహిళలకు మరింతగా ప్రాధాన్యత కల్పించే విధంగా రిజర్వేషన్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మహిళలు చట్టసభల్లోనే ఉంటేనే మహిళలు రాజకీయంగా ఎదగాలి మరియు నాయకత్వం లక్షణాలలో మహిళలు నిలవాలి అనే ఉద్దేశంతో భవిష్యత్తు నిర్ణయాలు తరాలకి ఆదర్శంగా ఉంటుందని నారా లోకేష్ గారు చెప్పారు. మహిళల్లో ఆత్మగౌరవం, భద్రత, ఆర్థిక అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మహానాడు వేదిక మరోసారి స్పష్టమైంది. ఈరోజు యువత, మహిళలు సమాన హక్కులు కల్పిస్తూ సమాజ అభివృద్ధి దశగా ముందుకు తీసుకెళ్లే విధంగా నారా లోకేష్ గారు మహిళా శక్తి తరపున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు గత ప్రభుత్వం ఏం చెప్పినా కూడా ఆ చెప్పినవన్నీ హామీలు కేవలం టీవీలకు పరిమితం అయింది కానీ, పేపర్లకు పరిమితం అయింది కానీ ఈరోజు చేసిన పరిస్థితి లేదు. మా నారా లోకేష్ అన్న మహానాడులో మహిళలకి పార్లమెంటులో చట్టసభల్లో కూడా మహిళలకి 33% తీసుకొస్తానని చెప్పడం జరిగింది. అక్కడ పార్లమెంటులో బిల్లు పాస్ కాకుండా కూడా రేపు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా 33% తీసుకొస్తానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల్లో అందరికీ 33% మహిళలు కేటాయించే విధంగా నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ ఈరోజు మహిళలకి ప్రత్యేకంగా ఈ మహానాడులో తీర్మానం చేసినందుకు మేమందరము ఇక్కడ అనంతపురం జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈరోజు అనంతపురం జిల్లా మహిళా లోకమంతా నారా లోకేష్ అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.